హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి బొబ్బర్లతో గుడాలు వేసాను. ముందుగా నేను నైట్ అంతా బొబ్బర్లను ఉడకబెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే రోజు ఉడికించుకున్నాను వాటిని. తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంటంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది టేస్టీగా. ఈ విధంగా రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చివరిలో మనకి నిమ్మకాయ రసం పిండుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బర్ల గుడాలు రెడీ అవుతాయి. ఇవి చాలా హెల్తీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను లంచ్లోకి ఈరోజు గోరుచిక్కుడుకాయ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా గుడ్లను ఉడికించుకున్నాను. తర్వాత గోరుచిక్కుడుకాయను కూడా మంచిగా ఉడికించుకున్నాను. తర్వాత బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో మనం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా వేసుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన గోడి చిక్కుడుకాయ కర్రీ అలాగే బాయిల్డ్ ఎగ్ రెడీ అవుతుంది. తర్వాత నేను పెసరపప్పు చారు చేస్తాను. ముందుగా పెసరపప్పును బాగా కడుక్కొని అందులో వాటర్ తీసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత అందులోకి కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులో కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. మన పోపు కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడుకుతున్న పెసరపప్పు చారులో మన పోపు వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.